మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. వారితో మాట్లాడదాం. అంకంరావు గారు నమస్కారం సార్. నమస్తే మావులి. అంకంరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తను ఇష్టంగా కట్టుకున్న రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఇవాళ మండలిలో చర్చ జరగబోతుంది సార్. ఈ రిషికొండ ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్తులో దాన్ని ఎట్లా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పి చర్చ అయితే జరుగుతుంది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి చూసి ఇచ్చారు, ఆశ్చర్యపోయారు. అందులో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి ఆ భోగాలు, ఆ వస్తువులన్నీ చూసి ఆయన కూడా షాక్ అయిన పరిస్థితి. అయితే ఆయన ఆ రోజు ఒక ప్రకటన చెప్పారు. ఆయన అక్కడ చూసిన తర్వాత మాట్లాడారు కూడా. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది కట్టుకున్నాడు, అసలు దీన్ని ఎట్లా ఉపయోగించాలో కూడా నాకు తెలియట్లేదు, అసలు ప్రజల్నే అడుగుదాం, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం, వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేద్దాం అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో మీకేమనిపిస్తుంది సార్, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి ఆ రాజా ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుంది, మీ విశ్లేషణ ఏంటి? అంటే గతంలో ఇక్కడ సచివాలయం కట్టడం అంటే అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు సచివాలయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే శాసనసభకు కావచ్చు, ముఖ్యంగా సచివాలయానికి సంబంధించిన ఖర్చుని చూసుకుంటామంటే 6,000 చిల్లర దాకా అయినాయి. ఒక అడుగుకి ఖర్చు పెట్టారని చెప్పి రమారమి 5 రోజులు దాని మీద చర్చ పెట్టుకున్నారు ఆ రోజు. ఇప్పుడు 24,000 అంటున్నారు, 26,000 అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఒక అడుగు నిర్మించడానికి కట్టడానికి సంబంధించి ఒక్కొక్క అడుగుకి 24,000 చెల్లించారని అంటున్నారు, 26,000 అని అంటున్నారు. 400 పైచిలుకు కోట్ల రూపాయలు దీనికి వెచ్చించారని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడారు దీని గురించి. నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, దీనికి అనుమతులు ఆ రోజు ఉన్నటువంటి, అంటే ఇక్కడ దాని పూర్వాపరాలు కూడా చర్చించుకోవాలి. హరిత రిసార్ట్స్ కింద ఉన్నటువంటి దాన్ని, ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గదులు కావచ్చు, భవనాలు కావచ్చు, దానికి సంబంధించిన అన్నిటి మీద ఉత్తరాంధ్ర మొత్తానికి ఒక్క అరకు లోయలో తప్ప మిగిలిన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్కి సంబంధించినటువంటి నష్టాలన్నింటినీ పూడ్చి లాభాల్లో తీసుకురావడానికి ఉన్నటువంటిది ఈ రుషికొండ మీద ఉన్నటువంటిది హరిత రిసార్ట్స్. అంటే ఎప్పుడు పర్యాటకులు నిండుగానే ఉండేవాళ్ళు అక్కడ, మంచిగున్న భవనాలను కాలాలతో సంబంధం లేకుండా. మరి దానికి కాలపరిమితి తీరిపోయిందా, పనికి రావట్లేదా అని చెప్పని ఎవరన్నా మీకు ఫిర్యాదు చేశారంటే లేదు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది, అసలు అది కూలగొట్టడానికి మొట్టమొదటగా ప్రపోజల్ పెట్టింది ఎవరు, దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? రెండోది, న్యాయస్థానానికి 3 సార్లుగా విడతలుగా వాళ్ళు రకరకాలుగా చెప్పారు. పర్యావరణాలు కూడా వచ్చేసి అవన్నీ విధ్వంసం చేస్తున్నారని చెప్పని కేంద్రం వాళ్ళే న్యాయస్థానమే దాన్ని పురమాయించడం కూడా జరిగింది. దానికి తప్పుదోవ పట్టించింది ఎవరు? అంతకుముందున్న దానికి మించి మేము కట్టట్లేదని చెప్పారు కదా, ఇప్పుడు మించి కట్టారు కదా, దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు, పర్యవేక్షణ చేసింది ఎవరు? వీటన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దాని మీద ముందు చర్యలు తీసుకుని తర్వాత ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం. ఆ రోజు ఉన్నటువంటి అధికారులను కావచ్చు, పర్యాటక శాఖ మంత్రి గారిని కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు, ఒక 100 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టాలనుకుంటే, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటే దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాలి. అవునా? అంటే మంత్రిమండలి తీర్మానం చేయాలి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వాలి. మరి దీనికి ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇవ్వమంటే ఇచ్చారు? ముందు ఈ విషయాలన్నీ బయటకు తీయండి. ఇది ఎన్నాళ్ళు పడుతుంది? అధికారంలో రాకముందు మీరు గోల్ చేశారు, అధికారంలోకి వచ్చి 160 రోజులు అవుతుంది. మీరు ఇంకా ఏంటి మాటల వరకే పరిమితం అయితే ఏంటి ఉపయోగం దానివల్ల? చర్యలేవి సార్? జగన్మోహన్ రెడ్డి గారు చీకటి జీవోలు ఇచ్చారంటగా, కనీసం పబ్లిక్ డొమైన్ లో లేవు, చాలా ఇచ్చారు కదా. వాటి మీద చర్యలు తీసుకొని ఆ అధికారులను బాధ్యులను చేసి మీరు ఎందుకు ఇచ్చారు ఈ అనుమతులు, ఏ విధంగా ఇచ్చారు, న్యాయస్థానానికి తప్పుదోవ ఎందుకు పట్టించారు, ఇక్కడ పరిమితికి మించి మేము కట్టడాలని చెప్పి మీరు ఎందుకు చెప్పారు, ఇప్పుడు ఈ కట్టడాలు ఇంత కట్టడానికి మీరు ఎందుకు విడుదల చేశారు ఈ ధనాన్ని? ఇది కదా ఈరోజు వాళ్ళు అడగాల్సింది. ముందు దాని మీద తీసుకుంటే మిగిలిన విషయాలన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఏం చేయాలంటే ఇప్పుడు అతను కట్టాడు, కూలగొట్టడం అయితే కుదరని పని కాదు కదా. అవును. దాన్ని ఎలా వినియోగించాలా? ఇప్పుడు నెలకి దగ్గర 40 లక్షల నుంచి 70 లక్షల దాకా విద్యుత్తు ఖర్చుకు వస్తుందని చెప్పని చెబుతున్నారు. మరి అది భరాయించే స్తోమత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి లేదు. కాబట్టి దాన్ని ఎలా వినియోగించాలి, ఏం చెయ్యాలి, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం.
ముందు బాధ్యులకి శిక్ష వేయాలి కదా. ఎన్నాళ్ళు మీ చేతుల్లో పని కదా ఇది. అనుమతులు ఇచ్చిన వాళ్ళని పిలిపించేసి విచారణ చేయాలి కదా. ఎవరు ప్రోద్బలంతో జరిగింది ఇది, ఎవరు చేయమన్నారు, ఎవరు ప్రారంభించారు, ఎవరు పూర్తి చేశారు. అంత లోతుగా కనుక మీరు ఈరోజు కార్యక్రమాలు మొదలు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఓకే. ఎన్నికల ముందు వరకేమో ఓ రకంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ రోజు రోజా ఒక మాట మాట్లాడింది, ఏడుకొండల వాళ్ళు లేడా కొండపైన, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అని చెప్పని. చాలా విషయాలు చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ప్రజాధనాన్ని అంత డబ్బులు పెట్టుకుంటే ఇప్పుడు ఏదైనా అవసరానికి ఎంతైనా పెట్టవచ్చు. పోలవరానికి పెట్టలేదు, నువ్వు అమరావతికి పెట్టలేదు, దీనికి ఎందుకు పెట్టావు? ఈరోజు ఆశ్చర్యపోతున్నారు కదా, వీళ్ళే ఆశ్చర్యపోతున్నారు కదా. రాజభవనాన్ని తలపించే విధంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పేర్లన్నీ అక్కడ ఉదాహరిస్తున్నారు కదా. అవును, దానికి పెట్టిన ఖర్చు అంట సార్ మొత్తం కొన్ని జిల్లాలకి శాశ్వతంగా మంచి రోడ్లు వేయచ్చంట. అంటే ఇక రకరకాలుగా మాట్లాడతారు కానీ దాని గురించి నేను లోతుగా వెళ్ళట్లేదు. ఎందుకంటే చేతల్లో కావాలి నాకు ఏదైనా. మాటల వరకు పరిమితం అయితే ఉపయోగం లేదు. పని ఏం చేస్తున్నారు, ఎవరికి దానికి శిక్ష వేస్తున్నారు, బాధ్యులను ఎవరిని చేస్తున్నారు, ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు, ఈ చర్చ ఏంటి, అసలు ఈ చర్చ ఎందుకు ముందు, ఓకే ఈ చర్చ ఎందుకు? మీకు ప్రజలు తీర్మానం ఇచ్చారు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు మీకు. వాళ్ళు అంత అరాచకం చేశారు కాబట్టి, వాళ్ళు అన్యాయాలు చేశారు కాబట్టి, వాళ్ళు దుర్మార్గాలు చేశారు కాబట్టి, వాళ్ళు దోపిడీ చేశారు కాబట్టి, అన్నిట్లో వాళ్ళు దోపిడీ ఏమేం చేశారో చూశారు కాబట్టి, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదేమీ జగన్మోహన్ రెడ్డి సొంత ప్యాలెస్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసం మాత్రమే కట్టుకునేది కాదు, ఇది ఒక ప్రభుత్వ భవనం, ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా దాన్ని వాడుకుంటారు, ఇదే చెప్తా ఉన్నారు. ప్రభుత్వ భవనాన్ని అంత ఖర్చు పెట్టి కట్టాల్సిన పని ఏంటి? ఏ ప్రాతిపదికన కట్టారు వాళ్ళు చెప్తారయ్యా. ఈరోజు అధికారం లేదు కాబట్టి వాళ్ళు చెప్తారు ప్రభుత్వం వినియోగించుకోవాలని. అంతకుముందు వాళ్ళు అనలేదుగా, ఇది ప్రభుత్వ భవనం అని చెప్పని. ఈరోజు మరి సందర్శకులు ఎవరు వెళ్ళకుండా ఎందుకు ఆపారు? అక్కడికి ఎవరిని వెళ్ళలేకుండా ఎందుకు చేశారు? ఇంత నిర్బంధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? మొత్తం గ్రీన్ మ్యాట్లు కట్టేసి ఇవన్నీ ఏంటి? ఈరోజు ఏదో వాళ్ళు మాట్లాడతారు అధికారం కోల్పోయింది కాబట్టి. నిస్సందేహంగా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కట్టుకున్నారు అది. ఇది జగమెరిగిన సత్యం. ఇందులో దాచుకోవాల్సిన అవసరం అంటూ ఏం లేదు. ఓకే. ఆయన విశాఖ శారదాపీఠం అధిపతి ఆయనే అంట కదా సార్ ఈ ప్లాన్ అంతా ఇచ్చింది. అవును. మొత్తం సముద్రం నీకు అభిముఖంగా ఉండాలి, నీ కాళ్ళ కింద వైజాగ్ ప్రజలు ఉండాలి, అప్పుడైతేనే నీకు అధికారం శాశ్వతం అని చెప్తేనే దాని ప్లాన్ ప్రకారం కట్టారు. ఒక మహారాజులాగా. అప్పుడైతే రాజులు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా రాచరికాన్ని అనుభవించడం కోసం నువ్వు మహారాజువి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి ఆయన చెప్పాడు. అందుకే ఆయన విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి పారిపోయి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చింది కూడా వెనక్కి తీసుకుంటున్నారు కదా. అవును. ఇక్కడ మీరు అలా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఋషికొండ వరకే గతంలో ఉన్నటువంటి రిసార్ట్స్ ప్రదేశమే కాకుండా అదనంగా సదును చేశారు. కొన్ని వందల చెట్లు నరికేశారు, పర్యావరణానికి విఘాతం కలిగించారు. ఇవి కూడా అందుకే నేను అంటుంది ఈ ప్రభుత్వం మాటలు చెప్పాల్సిన పని లేదు. కానీ సార్ ఇప్పుడు ఎన్జిటిలో కూడా ఆల్రెడీ పిటిషన్ పెట్టారు, మళ్ళీ దాన్ని తొక్కిపెట్టారు. వాళ్ళు ఏదేదో మరి ఏం జరిగిందో ఏమో కానీ అసలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. అందుకే నేను అంటుంది వాళ్ళకి శిక్ష ఇస్తే కదా రెండో వాడు భయపడేది. అనుమతులు ఇచ్చిన వాడిని అసలు మీరు ఎందుకు ఇచ్చారని చెప్పని వాళ్ళని పిలిచి విచారించేసి తగు శిక్ష విధిస్తే కదా మిగిలిన వాళ్ళు భయపడేది. రేపొద్దున ఇంకోటి చేసినా కూడా ఆ భయం అనేది వాళ్ళకి కనపడాలి అంటే మీరు చర్యలు కావాలి కదా. ఆ చర్యలు తీసుకోండి. మేనమేషాలు ఎందుకు, చర్చలు ఎందుకు? ఓకే. ఇప్పుడు శాసనసభలో ప్రపంచం మొత్తం తెలుసు. ఇప్పుడు మీరు శాసనసభలో మాట్లాడినందువల్ల దానివల్ల పెద్దగా ఒరిగేది ఉందని అయితే నేనైతే భావించట్లా. ప్రజలకు సత్వర న్యాయం కావాలి. ఓకే. వెంటనే ఫస్ట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వీళ్ళు ఎవరైతే అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు, తప్పులు చేసిన వాళ్ళు శిక్ష చేయాలి సార్. తప్పులు చేసిన ప్రతి వాళ్ళకి శిక్ష పడాలా. ఇంకొకటి ప్యాలెస్ నిర్మాణం ఎలాగో అయిపోయింది, ఇప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎట్లా చేయాలనేది ఒక టాస్క్. మీ అంచనా ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? ప్రజలకి ఉపయోగపడటానికి అంత ఖరీదు పెట్టి ఇప్పుడు నెలకి 60 లక్షల రూపాయలు దాకా ఒక విద్యుత్కి అవుతుందని చెప్పి అంటున్నారు కదా. 80 lakhs. అవును. ఇప్పుడు మిగిలిన అన్ని కూడా సిబ్బంది ఉంటారు, వాళ్ళకి జీతభత్యాలు ఉంటాయి, పర్యవేక్షణలు ఉంటారు, ఉద్యోగం బాగు చేయాలి, వీటన్నిటికి కూడా చూసుకుంటా ఉంటే ఇంకొక 1 కోటి రూపాయలు అవుతుంది అనుకోండి. నెలకు 1 కోటి రూపాయలు అవుతుంది.
₹1,00,00,000 అంటే కనీసం దాంట్లో మొత్తం కాకపోయినా సగం కాడికి లెక్కేసుకున్నా కూడా అద్దెకు దిగితే 3,00,000 కాడికి వసూలు చేయాలి. అవునా? ఉమ్, అంటే 4,00,000 కాడికి వసూలు చేయాలి. ₹4,00,000 అక్కడ ఇచ్చేసి ఈరోజు అక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఉమ్, పర్యాటకానికి పెద్దగా ఉపయోగపడదు కదా. పర్యాటకానికి పెద్ద ఉపయోగపడదు కదా. కాబట్టి దాని గురించి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన ప్రభుత్వం ఏంటంటే, మన వల్ల కానప్పుడు కట్టారు అయిపోయింది, దాని గురించి తీసేయండి. పర్యావరణానికి ఇబ్బందిగా ఉంటే దాన్ని అసలు ఏమీ చేయాల్సిన పని లేదు. ఉమ్, ఇప్పుడు ఈ రోజున దానికి చాలా సంస్థలు ఉన్నాయి, బయట సంస్థలు. తాజ్ గ్రూప్ ఉంది, ఐటీసీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఉమ్. అలాంటి వాళ్ళని పిలిచి అంటే హోటల్స్ కి ఏమైనా ఇద్దామని అట్లానా మీ అవును, ఆలోచన? గతంలో కూడా అంతే కదా. అంటే హోటల్స్ కి పనికొస్తుంది సార్ అది? వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏమైనా మాడిఫికేషన్స్ మాడిఫికేషన్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి రాజస్థాన్లో కొన్ని ఆ రోజు రాజప్రసాదాలు ఉన్నాయి. ఈ రోజు అవన్నీ ఎట్లా తయారైనాయి? పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా అక్కడికి వెళ్ళిపోతానే ఉన్నారు కదా. అంటే అందరూ చేసుకుంటారు కదా. సంవత్సరానికి ఇలాంటి చాట ఆంధ్ర రాష్ట్రంలో ఒక 5-10 మంది కంటే ఎక్కువ చేసుకుంటారని అయితే నేను భావించను. ఓకే. తెలంగాణలో ఒక 5-10 మంది వెళ్తే వెళ్ళొచ్చు. అంటే సంవత్సరానికి ఒక 20 రోజులు 30 రోజులు ఒక నెల రోజులు వేసుకోండి. నిస్సందేహంగా ఆ నెల రోజులు అయితే రోజు ₹1,00,00,000 ఇస్తారు వాళ్ళు. ఉహు. అనుమానమే లేదు. ఓకే. అంత ఖర్చు అవుతుంది దానికి. ఉమ్. బయట పెడుతున్నారు. పక్కనే సముద్రం కూడా ఉంది కాబట్టి అట్లాంటి దానికి వినియోగించాలి తప్ప ఉమ్, ఈ చిల్లర మల్లగా వాళ్ళకి ప్రజల్ని చూడండి అంటే ఈ చూసి ఏం చేస్తారు ప్రజలు? పర్యాటకం చేయాలంటే ఆ విద్యుత్ అట్టానే ఉపయోగించాలి కదా. అవును. ఆ? ప్రజలు మాత్రం టికెట్ ఎంత పెట్టుకుంటారు సార్? అసలు ఎందుకు అసలు ఆలోచన ఎందుకు? ఉమ్, మన వల్ల కానినప్పుడు మొహమాటం ఏముంది దాంట్లో? అవును. ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఇప్పుడు బావిలో ఏదన్నా పడిందండి, ఉమ్, తీయటానికి దూకుతావు, కాళ్ళకి ఏదైనా గట్టి దూకావనుకో దాంతోపాటు నువ్వు కూడా బతావు కదా. ఉహు. ఓకే. కాబట్టి అది తీయటానికి ప్రయత్నం చేయి, లేనప్పుడు దూక మాకు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఎవరికన్నా ఇవ్వాలి, లేకపోతే వదిలేసేయాలి. చూద్దాం సార్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. వాళ్ళ శాసన మండలిలో ఒక కంక్లూజన్ ఏమైనా వస్తుందా, ఒక నిర్ణయం ఏమైనా వెలువడుతుందా చూద్దాం దీని మీద. చర్యలు మొదలు పెట్టేంత వరకు దాని మీద మనం ఏమి ఆశలు పెట్టాం. డెఫినెట్ గా చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే ప్రజలకు జవాబుదారీ జవాబుదారీ, అవును. ప్రభుత్వాలు. సో డెఫినెట్ గా ఆ రకమైన ప్రయత్నం జరుగుతుంది ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.